భారతదేశంలో గ్రామ గ్రామంలో వీధి వీధిన మనందరికీ తప్పనిసరిగా కనిపించే ఆలయం శ్రీరాముల వారి ఆలయం. ప్రపంచవ్యాప్తంగా హిందువుల ప్రత్యేక ఆరాధ్య దైవం ఆ శ్రీరామచంద్రమూర్తి. ఎక్కువ శాతం మంది రామభక్తులే అయ్యుంటారు. అటువంటి పవిత్రమైన, పురాతనమైన మరియు ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ శ్రీ రాజా భవానీ ప్రసాద్ గారు ఈ రామాలయాన్ని ఆయన 200 సంవత్సరాల క్రితమే నిర్మించారు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో అత్తాపూర్ దగ్గరున్న రాంబాగ్లో ఉంది. శ్రీ శ్రీ రాజా భవానీ ప్రసాద్ గారు ఈ మందిరాన్ని అందమైన గోపురాలతో, అరుదైన శిల్పకళా నైపుణ్యంతో ఆలయం నిర్మించి అప్పటి నుంచి తరతరాలుగా లక్షల సంఖ్యలో రామభక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఒక ప్రత్యేకమైన చారిత్రక కారణం ఉంది. అది ఏంటంటే శ్రీ శ్రీ రాజా భవానీ ప్రసాద్ గారికి ఒక్కరే పుత్ర సంతానం. ఆ పుత్రునికి వైభవంగా వివాహం జరిపించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కుమారుడు విధివశాన అకస్మాత్తుగా మరణించాడు. ఆ సంఘటనతో శోక సముద్రం నుండి శ్రీ శ్రీ రాజా భవానీ ప్రసాద్ గారు చాలా కాలం పాటు తేరుకోలేకపోయారు. అప్పుడు ఆయన ఆస్థాన పురోహితుడు తమకు మనశ్శాంతి కలగాలంటే రాముల వారి ఆలయం నిర్మించండి అని సూచించాడు. అప్పుడు వెంటనే రాజావారు మందిర నిర్మాణానికి ఉపక్రమించి ఒక విశాలమైన స్థలాన్ని ఎంచుకొని అక్కడ గుడిని అనేక స్తంభాలతో 1790 సంవత్సరంలో నిర్మించారు. ఇక గర్భగుడిలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన సమయం సమీపిస్తుండగా ఒకనాటి రాత్రి శ్రీరామచంద్రమూర్తి స్వామివారు రాజావారికి స్వప్నమునందు దర్శనమిచ్చి, నేను గద్వాలలో ఉన్నాను, ఆ సంస్థానంలో ఉన్న నా విగ్రహాలను ఇక్కడికి తెచ్చి ఈ మందిరంలో ప్రతిష్ఠించమని సెలవిచ్చారు. వెంటనే ఈ ఆలయ పూజారి గద్వాల సంస్థానాధీశుడిని కలిసి ఆయనతో సంప్రదించి ఆ గద్వాల సంస్థానంలో గల విగ్రహాలను ఈ రాంబాగ్లో నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠింపజేయ సంకల్పించారు. ఈ పవిత్ర కార్యానికై కేరళలోని అనంత సైనం అనే ప్రాంతాన్నించి తెచ్చినవే ఈ విగ్రహాలు. ఆ విధంగా గద్వాల్లో ప్రతిష్టాపన జరగవలసిన స్వామివారి విగ్రహాలు ఆ శ్రీరాముని సంకల్పంతో రాంబాగ్లోని ఆలయంలో ప్రతిష్ఠింపబడ్డాయి. ఆ శ్రీరామచంద్రమూర్తి స్వామివారి మరో సంకల్పం ఏంటంటే కేరళ నుంచి ఈ విగ్రహాలను తీసుకుని వచ్చిన అప్పటి ఆ పూజారే ఈ రాంబాగ్ మందిరానికి పూజారులై ప్రతిదినం అర్చనలు, స్వామివారి ఇతర నిత్య పూజా కైంకర్యాలు చేసేవారు. ఇప్పటికీ ఆ పూజారుల వంశస్థులే నేటికి ఈ రాంబాగ్ రామాలయానికి కూడా పూజారులుగా తరతరాల నుంచి స్వామివారి సేవలకి అంకితమయ్యారు. నగర్ మండలంలో అత్తాపూర్ రాంబాగ్ గ్రామంలో ఉన్న రామచంద్ర స్వామి ఆలయం. ఈ ఆలయం ఇక్కడ ఉండడం వల్ల దీనికి రాంబాగ్ అని పేరు వచ్చిందనమాట. అయితే ఇది 300 సంవత్సరాల ప్రాచీనమైన రాముడి దేవాలయం. నిజాం నవాబ్ పరిపాలిస్తున్న సమయంలో నిర్మాణం దీనికి జరిగిందన్నమాట. దీని చరిత్ర ఏమిటి అంటే లోపల మీకు చూపించిన 2 రకాల పెరుమాళ్ళు ఉన్నారనమాట. ఒకటి మూల విరాట్లు, ఇంకొకటి ఉత్సవ విగ్రహాలు. ఆ ఉత్సవ విగ్రహాలు కేరళలో అనంతశయనం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నిర్మాణమైన పంచలోహ విగ్రహాలు. అవి 800 సంవత్సరాల ప్రాచీనమైన విగ్రహాలు అన్నమాట. అలాంటివి ఆలయానికి 3వ నిజాం సికిందర్ షా ఎన్నో మాన్యాలను కానుకలుగా సమర్పించారు. ఆయన ఈ ఆలయంలో కొన్ని విగ్రహాలను కూడా స్వయంగా ప్రతిష్ఠించారు. ఇది అలనాటి హిందూ ముస్లింల ఐక్యతకు అద్దం పట్టి నేటికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో పలు పురాతనమైన ఎన్నో ఉపాలయాలు భక్తులకి వారి వారి పూజలకి ఎంతో అనుకూలంగా మరియు ఎంతో మహిమ కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ శ్రీరామనవమి రోజున జరిగే నవరాత్రి ఉత్సవాలకి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి భక్తి శ్రద్ధలతో సేవించి కోరిన కోరికలు తీర్చుకుంటారు. జై శ్రీరామ్.
దయచేసి మా వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ మీ అమూల్యమైన కామెంట్స్తో ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము.